సంఘస్థులందరికీ ప్రైజ్ ది లార్డ్. అండ్ దేవాది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మనం లెక్కలేని స్థితులు చెల్లించబద్దులే అన్నాం. సో ఈవేళ అందరికీ ముఖ్యంగా శుక్రవారం శుభములు అందరికీ నేను చెప్పబోతున్నాను. అలాగే ఈరోజు గుడ్ ఫ్రైడే అయినందున మనం ఒకరికొకరు హ్యాపీ గుడ్ ఫ్రైడే అని విష్ చేసుకోవాలి. ఎందుకనగా ఒక సర్టైన్ రీతిగా ఇది ఎంతో బాధాకరమైన సంఘటన. మన ప్రభు ఆయన మరణించే విధానాన్ని చూసినట్లయితే, కానీ ఇంకొక విధముగా ఇది మనం ఎంతో సంతోషించవలసిన విషయం. ఎందుకనగా మన పాపములు ఆయన స్వీకరించి ఉన్నాడు. మన పాపముల కొరకు మన దేవుడు మన కొరకు మానవాళిగా మానవ రూపం ధరించి మరణించాడు కనుక ఆయన త్వరలో ఆ 3వ దినమున తిరిగి లేస్తాడని మనకు నిశ్చయంగా చెప్పి ఉన్నాడు కనుక మనం సంతోషించి ఒకరికొకరు హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్పుకోవాలి ఉంటుంది. సో ఈరోజు మనం ఇంకొక ప్రభు పలికిన మాటను మనం ధ్యానించుకోవచ్చున్నాం. మనం చూసినట్లయితే మొదటి మాట, ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించేది. సో యేసుక్రీస్తు ప్రభు మొదటిగా ఫర్గివ్నెస్ని మనందరికీ ఇవ్వడం మనం చూడవచ్చు. అలాగే రెండవ రీతిగా ఆ పెనిడెంట్ పడగానే ఆయన సాల్వేషన్ అనేది ఆ యొక్క దొంగకు ఇచ్చి ఉన్నాడు. నిత్యరాజ్యాన్ని అండ్ హెవెన్లోకి ప్రవేశించటకు ఉచితంగా ఎంట్రీ అనేది ఆ దొంగకి ప్రభు ఇచ్చింది. సో ప్రభు ఆయన పలికిన 7వ మాటల్లో ఆ 2 మాటలు ఫర్గివ్నెస్ అండ్ సాల్వేషన్ని మనం గమనించవచ్చు. సో మనం ఈ మూడవ మాట చూసినట్లయితే యోహాను సువార్త 19:26 నుంచి చదువు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని పలికాను ప్రభు. ఇంగ్లీష్లో ఉమెన్ బిహోల్డ్ యువర్ సన్, సన్ బిహోల్డ్ యువర్ మదర్. సో ప్రభు ఈ మాట ద్వారా మనకి ఏం చెప్పబోచున్నాడంటే మనకి హిస్ కంపాషన్ టువర్డ్స్ హిస్ ఎర్త్లీ మదర్ అన్నమాట. సో ప్రభు మానవ రూపం ధరించి మన కోసం వచ్చి ఉన్నాడు. సో ఖచ్చితంగా టు బీ born in this world as a human, so God needed one source of women. ఎందుకనగా సో ప్రభు ప్రణాళికలో ఒక వర్జిన్ విమెన్, ఆమె కన్య అయిన మేరీ ద్వారా ప్రభు జన్మించడం మనం చూడవచ్చు. సో అట్టి రీతిగా ప్రభు జన్మకు కారణమైన మేరీ ద్వారా ప్రభు ఎంతో ఆమెపై కరుణ కూడా చూపడం మనం చూడవచ్చు. సో యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే ఆమె తల్లిని ఎన్నడూ మరవలేదు. సో మనం చూడవచ్చు ప్రభు హీస్ బీయింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పెయిన్. ఆయన ఎంతో బాధ గుండా వెళ్తున్నాడు. ప్రభు అనుభవించున్న బాధ ఏ ఒక్క మానవుడును అనుభవించలేదు. అండ్ మనం గమనించినట్లయితే ప్రభువుకి తల్లి అయిన మరియా, అనగా భూమి మీద తల్లి అయిన మరియా యొక్క బాధ కూడా మనం గమనించాలి. ఎందుకనగా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మన పిల్లలు మనం బాధపడడం మనం ఎన్నడూ చూడలేము. మనం ఏమైనా సిచ్యువేషన్ గుండా వెళ్ళినా కానీ, మనకి ఏమైనా చిన్న గాయమైనా కానీ మొదటిగా మనకి ఎక్కువగా బాధపడేది మన తల్లి గారు. సో అట్టి రీతిగా చిన్న పెయిన్ గుండా వెళ్తే కూడా మన తల్లి ఎంత అయితే బాధపడుతుందో, బట్ ఇక్కడ చూసినట్లయితే ప్రభు అనేకమైన శ్రమలను భరిస్తూ అనేకమైన నిందలను మోస్తూ మన యొక్క పాప భారాన్ని ఆయన భుజాల మీద మోస్తూ ఆ యొక్క స్థితిలో ఉండడం మేరీ అనగా ప్రభు యొక్క తల్లి చూసి ఎంతో కృంగిపోయాడు. సో అప్పుడు ప్రభు మేరీ మాతను వదలలేదు. ప్రభు ఆయనకు జన్మనిచ్చిన తల్లిని విడిచిపెట్టలేదు. ఎట్లనగా ఆయన శిష్యుడైన యోహాను ఆయన యొక్క తల్లికి ఇచ్చినట్లు మనం గమనించవచ్చు. సో జీసస్ ట్రాన్స్ఫర్డ్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు జాన్ మనం గమనించినట్లయితే
సో అలాగే మనం కూడా ఈ యొక్క 3వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఎట్లయితే ప్రభువు తనకు జన్మనిచ్చిన తల్లిని ఎన్నడూ మరువలేదు, ఆయన ఎంత బాధగుండా వెళ్ళినచ్చు, ఆయన ఎలాంటి రీతిలో ఉన్నను ఆయన యొక్క తల్లిని మరువలేదు.